సరే, సో ఈ ప్రీవియస్ ప్రాబ్లమ్ని మనము మళ్ళీ ఒకసారి రివైజ్ చేసినప్పుడు ట్యాకిల్ చేద్దాం, బికాజ్ ఇట్ మే టేక్ సమ్ ఎక్స్ట్రా టైం. సరేనా? సో లెట్ us కమ్ టు అనదర్ క్వశ్చన్. ఇక్కడ ఏ కాంప్లెక్స్ నెంబర్ z among the following which does not satisfy z³ plus 27i equal to 0 is. అంటే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, z³ plus 27i అని ఈక్వల్ టు 0 అని. దీన్ని తృప్తిపరచని సంకీర్ణ సంఖ్య అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటున్నాడు అనమాట. ఓకేనా? దీని ఇచ్చిన దానికి రూట్ కానిది ఏది అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఏవి రూట్స్ అయితే కనుక్కున్నాం అనుకో, ఇక మిగిలిందే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ డూయింగ్, అదొక పద్ధతి. సో లెట్ మీ గో టు ఏ పెయింట్ ఫైల్. Let me open a paint file. Let me say new file. I want to save it. So just let me see. Yes. Set paper 1-3 and పెట్టుకుందాం. Yeah. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. Out of the 4 answers, we are sure that only one of them is correct. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే 1 is correct అంటే ఆ ఒకటే రూట్ కాదు, మిగిలిన 3 రూట్స్ అవుతాయి. ఓకేనా? మిగిలిన 3 రూట్స్ అవుతాయి దానికి. సో లెట్ మీ సే గివెన్ ఈక్వేషన్ z³ ప్లస్ 27i ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు ఒక విషయం తెలుసు, సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ లెక్కలో z² కోఎఫిషియంట్ లేదు. z² కోఎఫిషియంట్ ఉంటే మనము మైనస్ టైమ్స్ z² కోఎఫిషియంట్ అంటే ఈ లెక్కలో 0 అది డివైడెడ్ బై z³ కోఎఫిషియంట్ దట్ ఈస్ 1 అని రాస్తాం. సో ఈ లెక్కలో దిస్ ఈజ్ 0. సమ్ ఆఫ్ రూట్స్ 0 రావాలి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇచ్చిన అన్ని ఆన్సర్స్ అవుట్ ఆఫ్ ద 4 థింగ్స్, ఓకేనా, ఇఫ్ యూ యాడ్ విచ్ 3 ఆఫ్ దెమ్ యూ విల్ గెట్ 0 అని చూసుకోవాలి. మిగిలిపోయిందే నీ ఆన్సర్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటా. ఓకేనా? సో అలా చూసినప్పుడు జస్ట్ బై ఏ కైండ్ ఆఫ్ ర్యాండమ్ చెక్, ఓకేనా, ఒక రకమైన ర్యాండమ్ చెక్తో వీ కెన్ గెస్ ఇట్. సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 ఐటమ్స్ తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ 2లో ఉంది కదా, జస్ట్ లెట్ us see like this, z³ ఈజ్ ఈక్వల్ టు -27i అని రాసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను 3i హోల్ క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? లెట్ మీ సీ హౌ ఫార్ దిస్ ఈజ్ కరెక్ట్. ఒక్క నిమిషం, ఇలా రాయొచ్చా రాయలేమా? లెట్ మీ జస్ట్ చెక్. కెన్ ఐ రైట్ లైక్ దిస్? మైనస్ ఉంటుందా? మైనస్ ఉండదు. ఐ షుడ్ నాట్ రైట్ మైనస్. ఐ క్యాన్ సే 3i హోల్ క్యూబ్. ఓకే, ఎందుకు? 3³ is 27. Minus I, sir. I³ is minus I. I³ is minus I. So I'll get this answer. So now I can say there are 3 roots for this equation and one of the root is directly 3i. Okay, 3i can be treated as one of the root. కానీ ఇక్కడ వాడు ఇచ్చిన వాటిలో -3i అని ఉంది. దట్ ఈజ్ మై డౌట్ కైండ్ ఆఫ్ థింగ్. సరే, సో ఇఫ్ యూ సీ ఇన్ సమ్ అదర్ వే, ఇఫ్ యూ యాడ్ ఆల్ ద 3 థింగ్స్, లాస్ట్ 3 థింగ్స్ యాడ్ చేద్దాం. లాస్ట్ 3 థింగ్స్ యాడ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. యూ హ్యావ్ కాంప్లెక్స్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ తీసుకో. ఇమాజినరీ పార్ట్లో లాస్ట్ 3 థింగ్స్ తీసుకుంటే, ఎస్పెషల్లీ థర్డ్ ఫోర్త్ తీసుకుంటే, ఇక్కడ మీకు 3i/2 ఉంది, ఇక్కడ కూడా 3i/2 ఉంది. యాడ్ చేస్తే 3i అవుతుంది. ఓకే, దట్ 3i విల్ గెట్ క్యాన్సిల్ విత్ దిస్ -3i వెన్ యూ యాడ్ ఇట్. అలాగే రియల్ పార్ట్ తీసుకో. రియల్ పార్ట్లో ఇక్కడ 3√3 ఉంది, ఇక్కడ -3√3 ఉంది.
అది కూడా యాడ్ చేసినప్పుడు క్యాన్సిల్. అంటే బై 2 3√3/2 ఉంది, ఇక్కడ -3√3/2 ఉంది. అవి కూడా యాడ్ చేసినప్పుడు 0 వస్తుంది. అంటే చివరి 3 కలిపినప్పుడు నీకు ఫైనల్ ఆన్సర్ టోటల్గా 0 వస్తుంది. అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ బికమింగ్ 0. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఈ 3 రూట్స్ అని తెలిసింది, ఇక మిగిలింది ఫస్ట్ రోడ్. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఈ లాజిక్ అర్థమైందా? ఐఎమ్ నాట్ యాక్చువల్లీ ఫైండింగ్ ద రూట్స్ డైరెక్ట్లీ. నేను మొత్తం ఈక్వేషన్ సాల్వ్ చేసి కనుక్కోవడం ఒక పద్ధతి, అలా చేయొచ్చు. అలా చేయకుండా ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇన్ ఎ స్లైట్లీ డిఫరెంట్ వే. అయితే ఈ నేను చేసిన డిఫరెంట్ వే మీకు అర్థమైందా అన్నది క్వశ్చన్. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? హౌ ఐ డిడ్ దిస్? అంటే బికాజ్ ఆప్షన్స్ ఆర్ గివెన్, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఆప్షన్స్ ఇవ్వకపోతే మనం నిజంగానే రూట్స్ కనుక్కునే వాళ్ళం విడివిడిగా. డిడ్ యూ గెట్ దట్ పాయింట్? Yes, sir. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ వెన్ ఎవర్ ఆప్షన్స్ ఆర్ గివెన్, యూ క్యాన్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్లీ ఫైండింగ్ ద ఒరిజినల్ సొల్యూషన్. ఓకే, సో అలా కాకుండా ఇఫ్ యూ యాడ్ ఎనీ అదర్ 3, సపోజ్ మీరు ఫస్ట్ 3 యాడ్ చేశారనుకో, యు ఆర్ నెవర్ గోయింగ్ టు గెట్ 0. మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఈ 0 అని తెలుసు ఫస్ట్. ఓకే, మీరు మొదటి 3 యాడ్ చేస్తే మరి మీకు 0 రావట్లేదు చూసుకోండి. బికాజ్ మీకు ఒకవేళ మొదటి 3 యాడ్ చేసామనుకో, మనకి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ -3i/2 ఉంది. నేను మౌస్ కదిలించే దగ్గర చూడండి, ఇక్కడ +3i/2 ఉంది. అవి కట్ అవుతాయి, కానీ ఇక్కడ -3i మిగిలిపోద్ది, విచ్ ఈజ్ రాంగ్. దట్ షుడ్ నాట్ హ్యాపెన్ అట్లా అనమాట. ఓకేనా? అలాగే రియల్ పార్ట్ కూడా కట్ కాదు. 3√3/2 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా 3√3/2 ఉంటుంది, అది కూడా కట్ కాదు. సో సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ నాట్ బికమింగ్ 0 వెన్ యూ కన్సిడర్ ఫస్ట్ 3 యాజ్ రూట్స్. కాబట్టి ఫస్ట్ 3 రూట్స్ అనుకోవడం తప్పనమాట అలా. ఓకేనా? సో ఐ హోప్ ద లాజిక్ విచ్ ఐఎమ్ యూజింగ్ హియర్. ఓకే, అందుకని నిన్న నేను ఆ సమ్ ఆఫ్ రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కోవడంలో ఐ హ్యావ్ టేకెన్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, బేసిక్ లెవెల్ నుంచి. ఓకేనా? ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనకి చాలా బాగా యూజ్ అయింది, తొందరగా ఆన్సర్ తిప్పడంలో యూజ్ అయింది. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. షార్ట్ కట్స్ అన్నప్పుడు ఏంటంటే, మనం నిన్న ఏదో ప్రాబ్లంలో యూజ్ చేసిన ప్రాసెస్ ఈ ప్రాబ్లంలో షార్ట్ కట్గా యూజ్ అయింది. డోంట్ థింక్ దట్ ఐఎమ్ డెల్లింగ్ షార్ట్ కట్ అంటే ఈ లెక్కకే షార్ట్ కట్ అని కాదు, అక్కడెక్కడో చేసింది ఇక్కడ షార్ట్ కట్ యూజ్ అయింది. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనకి mod of z minus 3i plus mod of z plus 5i is equal to 4 అని ఇచ్చాడు. లోకస్ ఆఫ్ z యొక్క బిందు పదం. ఓకేనా? సో లెట్ us try to find it out. సో ఒకసారి లెట్ మీ రైట్ mod of z minus 3i ఇక్కడ రాసుకుంటాను క్వశ్చన్. mod of z minus 3i plus mod of z plus 5i is equal to 4. Okay, so let us just go back and see. Okay, itla undi. So locus of z kavali. So let us try to find it out. Let me try to put it. Z దగ్గర కావాలంటే మనం x plus iy అట్లా రాసేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ రైట్ ఇన్ దట్ వే. అప్పుడు నాకు x ప్లస్ i టైమ్స్ y మైనస్ 3, z దగ్గర నేను x ప్లస్ iy అని రాసేసుకుంటున్నా. ప్లస్ ఇక్కడ కూడా x ప్లస్ i టైమ్స్ y ప్లస్ 5. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 4 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు దిస్ యూ కెన్ రైట్ యాజ్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్.
ఓకే, అండ్ దెన్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దట్ విల్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 5 హోల్ స్క్వేర్ this under root. Okay, and then this plus this is equal to 4 అని ఉంది. Okay, right. So now one of the method is ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ లో ఒక ఎక్స్ప్రెషన్ ని మనము కంప్లీట్ గా ఇటు సైడ్ తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, తీసుకెళ్ళిపోయి యూ కెన్ దెన్ డూ స్క్వేరింగ్. స్క్వేరింగ్ చేస్తే ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది చూద్దాం. లెఫ్ట్ సైడ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మీకు రైట్ సైడ్ 4 మైనస్ దిస్ బిగ్ ఎక్స్ప్రెషన్ ఉండి హోల్ స్క్వేర్ ఉంటుంది. అప్పుడు మనం దాని అంటే అదే a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 4 4 16 ప్లస్ బి స్క్వేర్ అంటేనేమో దీని యొక్క స్క్వేర్ విచ్ విల్ బి సింప్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే మైనస్ 8 రూట్ మళ్ళీ ఈ పెద్ద ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ఉంది. అట్లాగే మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వై స్క్వేర్ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో ఏం మిగులుతుంది అది రాస్తాను. నాకు ఇక్కడ ఏం మిగులుతుంది అంటే వై స్క్వేర్ కట్ అయిపోయింది, అది రాయను ఇంకా. నౌ వాట్ ఈస్ రిమైనింగ్ ఈస్ మైనస్ y plus 5 also. ఏమంటావు? y plus 5 సార్, y minus 5 సార్. సారీ, y ప్లస్. ఓకేనా, y ప్లస్ 5. ఓకే, గుడ్, y ప్లస్ 5. అవును, ఓకేనా, సరే. సో y మైనస్ 3 హోల్ స్క్వేర్లో నాకు వై స్క్వేర్ టర్మ్ కట్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది, మైనస్ 6y ఉంది ప్లస్ 9 మిగులుతుంది. ఇక్కడున్న 16 ఇటు తీసుకొస్తే మైనస్ 16. తర్వాత ఇక్కడున్న y ప్లస్ 5 హోల్ స్క్వేర్లో వై స్క్వేర్ కట్ అయినాక మిగిలిన టర్మ్స్ అంటే 10y ఉంటుంది. లెఫ్ట్కి వస్తే మైనస్ 10y అవుతుంది. మైనస్ 10y ఇది మైనస్ 6y, టోటల్ ఇట్ ఈజ్ మైనస్ 16y. ఓకేనా, సో లెట్ మీ రైట్ దట్, నీట్గా రాస్తాం. ఇక్కడ ఐ క్యాన్ సే నీకేం మిగులుతుంది అంటే మైనస్ 16y మిగులుతుంది, మైనస్ 16y. ఓకే, అండ్ దెన్ ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25, 25, అది ఎడమ వైపు వచ్చినప్పుడు మైనస్ 25. సో మైనస్ 25. ఇంకా రైట్ సైడ్ మనకి ఇదంతా ఉంది, ఈ పార్ట్ మనకి మిగిలిపోద్ది రైట్ సైడ్లో. ఓకేనా, ఇక్కడ దాకా ఓకేనా? ఏమన్నా తప్పు చేసామా? జస్ట్ క్రాస్ చెక్ మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి రావడం టైం వేస్ట్ అవుద్ది. తర్వాత ఒకసారి ఇక్కడ దాకా అబ్జర్వ్ చేయండి, ఈజ్ దిస్ ఓకే అప్ టు నౌ అన్నది క్వశ్చన్. యా, ఓకే, ఇక్కడ దాకా ఓకే అంటే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇప్పుడు 9 మైనస్ 16, సో దిస్ ఈజ్ మైనస్ 7. ఇక్కడ మైనస్ 25 ఉంది అంటే మైనస్ 32. సో మైనస్ 32లో ఒకసారి నేను మైనస్ 16 కామన్ తీస్తా, అప్పుడు నాకు ఇక్కడ y ప్లస్ 2 వస్తుంది. ఇటు పక్కన మైనస్ 8 టైమ్స్ ఈ రూట్ ఆఫ్ సంథింగ్ ఇదంతా ఉంది. ఇప్పుడు నేను మైనస్ 8 ఉంది, మైనస్ 16 ఉంది. ఇఫ్ ఐ ట్రై టు క్యాన్సిల్ దిస్ ఐ విల్ గెట్ హియర్ 2. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి స్క్వేర్ చేద్దాం, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా నౌ లెట్ us డూ స్క్వేరింగ్, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు స్క్వేరింగ్ చేస్తే 4 టైమ్స్ వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఇటు పక్కన యూ విల్ గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10y ప్లస్ 25 అని వస్తుంది. దట్స్ ఆల్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము ఇది స్క్వేరా
ఇది మనకి సర్కిలా, ఎలిప్సా, అట్లా పారాబోలానా అది కనుక్కోవాలి అలా ఇచ్చిన ఆన్సర్స్ ప్రకారం. సో ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ దిస్, ఇందులో జస్ట్ లెట్ మీ డూ సమ్ సింపుల్ మ్యానిపులేషన్స్ వాట్ ఎవర్ ఆర్ పాసిబుల్. ఒకసారి దీన్ని పెద్ద చేసుకుంటా. ఓకే, దీన్ని కొంచెం కిందికి ఎక్స్పాండ్ చేసుకుంటా. ఓకే, కిందికి ఎక్స్పాండ్ చేసుకుంటే సరేనా. ఇప్పుడు కలర్ కూడా ఇక్కడ చేంజ్ చేస్తా. లెట్ మీ పుట్ ఏ డిఫరెంట్ కలర్. తర్వాత ఇక్కడ నేను సైజ్, దీన్ని సైజ్ కొంచెం లావుగా పెట్టుకుందాం దీన్ని. యా రైట్. యా ఇప్పుడు లెట్ us అబ్జర్వ్ 4y² ఎక్స్ స్క్వేర్ ఉంది. సో రాయడం మొదలు పెడతా. x² మైనస్ 3y². అంటే ఇక్కడ 4y² అటు వస్తే y² మైనస్ 4y² చేశాను, 3y². ఇక్కడ 16y ఉంది, అటు వచ్చేసరికి అది 16y అంటే మైనస్ 6y మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 16 ఉంది, అటు వస్తే అది 25 మైనస్ 16 9 అయింది. ఇట్లా వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని విషయాలు తెలుసు. సర్కిల్ అవ్వాలంటే ఎలా ఉండాలి, సర్కిల్ అవ్వాలంటే ఎలా ఉండాలి, అలాగే ఎలిప్స్ అవ్వాలంటే ఎలా ఉండాలి, పారాబోలా అవ్వాలంటే ఎలా ఉండాలి. సపోజ్ అది పారాబోలా అవ్వాలనుకో, యూ విల్ నాట్ సీ జనరలీ x² y² అని రెండు రకాలు ఉండవు. ఉంటే y² ఉంటుంది, లేదా x² ఉంటుంది కదా. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ సీన్. y² = 4ax అన్నప్పుడు నీకు మళ్ళీ ఓకేనా x² అనే టర్మ్ లేదు ఇక నీకు. ఓకేనా, నీకు కావాలంటే ఇలా ఉండొచ్చు. నిన్న మనం చూసాం ఒక ప్రాబ్లంలో y - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a టైమ్స్ x + 1 ఇలా ఉండొచ్చు. ఓకే, పారాబోలా గురించి మాట్లాడుతున్నా. అంటే నీకు y² టర్మ్ ఉంది, y టర్మ్ కూడా వస్తుంది ఎక్స్పాండ్ చేస్తే, కానీ మళ్ళీ x² అనే టర్మ్ రాకూడదు అక్కడ, ఒకవేళ అది పారాబోలా అవుతాయి. రైట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఇది పారాబోలా కాదు అని తెలిసిపోయింది. అంటే ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ని తీసేద్దాం. ఇచ్చిన క్వశ్చన్స్, ఇచ్చిన ఆప్షన్స్లో రాంగ్ ఆన్సర్స్ తీసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది పారాబోలా కాదని ఒక పాయింట్ తెలిసింది. నెక్స్ట్, బాబు ఇది సర్కిలా, ఇది సర్కిల్ అయ్యే అవకాశం ఉందా? దట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్. సర్కిల్ అవ్వాలంటే కండిషన్స్, డూ యూ నో ద కండిషన్స్? సర్కిల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? డూ రిమెంబర్ సంథింగ్? ఒక ఈక్వేషన్ ఇచ్చి అది సర్కిలా కాదా చెప్పండి అంటే హౌ డు యూ సే దట్? Say suppose for example, let me say, you should never have this negative sign for circle. Why? See suppose, generally how do you have circle ఎట్లా ఉంటుంది చెప్పు? You will have something like x - a whole square plus y is equal to c square. R square or c square. So your y² quotient cannot be negative. x² కోషంట్ పాజిటివ్ అయితే y² కోషంట్ కూడా పాజిటివే ఉండాలి. అంటే ఇది ప్లస్ ఉండి ఇది మైనస్ ఉండే అవకాశం లేదు. ఉంటే రెండు మైనస్ ఉండొచ్చు. ఇది మైనస్ ఇది మైనస్ ఉంటే అప్పుడు కరెక్టే, కానీ రెండు మైనస్ ఒకటి ప్లస్ ఉండి ఒకటి మైనస్ ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇది సర్కిల్ కూడా కాదు. సో ఇది సర్కిల్ కూడా కాదు, పక్కన పెట్టి. నెక్స్ట్, పోనీ ఎలిప్స్ అవుతుందా అంటే ఇచ్చిన ఆప్షన్స్ చెప్తున్నా. పోనీ ఎలిప్స్ అవుతుందా అంటే ఎలిప్స్ కూడా మీరు ఆలోచించండి. ఎలిప్స్లో ఎలా ఉంటుంది ఫార్ములా? యూ విల్ హ్యావ్ సంథింగ్ లైక్ x - a whole square by some capital A square plus y - b whole square by capital B square is equal to 1 అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూస్తే x² యొక్క కోఎఫిషియంట్, ఇప్పుడు a² అనేది పాజిటివ్ నెంబర్, b² అనేది కూడా పాజిటివ్ నెంబరే కంపల్సరీగా. అప్పుడు x² యొక్క కోఎఫిషియంట్ నీకు పాజిటివ్ అయితే y² యొక్క కోఎఫిషియంట్ కూడా నీకు కంపల్సరీ పాజిటివే ఉండాలి, ఎలిప్స్ అయితే కూడా. ఉంటే రెండు నెగిటివ్ ఉండాలి. x² కోఎఫిషియంట్ నెగిటివ్, y² కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంటే అప్పుడు అది ఎలిప్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా కూడా లేదు. సో ఇది ఎలిప్స్ కూడా కాదు.
ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. అందుకని స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎలిప్స్ దీర్ఘవృత్తం కాదు, పరావలయం పారాబోలా కాదు, వృత్తం సర్కిల్ కాదు. సో ఇక మిగిలిన ఆన్సర్ అలాంటి బిందువు వ్యవస్థితం కాదు, అంటే అలాంటి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయ్యేదే అవకాశం లేదు అని తెలుస్తోంది. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్. అర్థమైందా ఇప్పుడు? సో ఈ కంక్లూజన్స్ ఎలా తెస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. వాట్ అబౌట్ హైపర్బోలా సార్? వాడు కానీ ఆప్షన్ ఇవ్వలే కదా. మామూలుగా అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఓకే, హైపర్బోలా అవుతుందా అంటే దెన్ యూ హావ్ టు డూ సమ్ మోర్ అనాలిసిస్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఓకేనా, హైపర్బోలా అవుతుందా అంటే యా, జస్ట్ అంటే ఇప్పుడు మైనస్ లో ఉంది కాబట్టి నీకు హైపర్బోలా అవ్వచ్చా అని ఒక డౌట్ అయితే వచ్చింది. బట్ దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎక్సెంట్రిసిటీ అవన్నీ సాటిస్ఫై అవ్వాలి కదా. సో ఇఫ్ యూ రియల్లీ పుట్ ఇట్, అంటే నీకు మైనస్ సైన్ ఉన్నంత మాత్రాన, అంటే మైనస్ సైన్ ఉంది కాబట్టి హైపర్బోలా అనేమో అని ఒక డౌట్ అయితే వచ్చింది. కానీ అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు, బికాస్ అక్కడ మళ్ళీ నీకు ఎక్సెంట్రిసిటీ షుడ్ బి గ్రేటర్ దాన్ 1, అది కూడా ఉండాలి. నీకు ఇక్కడ మైనస్ సైన్ ఉంటే సరిపోదు కదా. సో ఓకే, నీకు ఆ డౌట్ వచ్చింది కాబట్టి లెట్ us ప్రొసీడ్. సరే, జస్ట్ టు క్లారిఫై యువర్ డౌట్ లెట్ us గో అండ్ చెక్ ఇట్. ఒకవేళ ఇది నిజంగా Okay. హైపర్బోలా అవుతే కనుక అప్పుడు ఎలా ఉంటుంది? లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే, ఎక్స్ స్క్వేర్ మైనస్, let me try to write this in this way, y square minus 2y, okay, plus 1. నేను ఒక స్టాండర్డ్ ఫామ్లోకి తెస్తున్నా, ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా రాసుకోవచ్చు. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఇచ్చిన ఈక్వేషన్ ఇలా రాసుకున్నా. ఈజ్ దిస్ ఓకే? ఎస్ సార్. ఒక నిమిషం, లెట్ మీ డూ ఇట్ లైక్ దిస్. ఓకేనా? యా, నవ్ ఇట్ ఈస్ కరెక్ట్. మైనస్ 6y ఉంది కదా. ఓకేనా? let me just check 1 minute. So let me open it. Yeah, okay. ఒక నిమిషం, ఇక్కడ మనం రాసిన దాంట్లో 4y², ఇక్కడ మనము x² రాసుకున్నాం, y², యా రైట్, కరెక్ట్. 10y మైనస్ 16y, సో మైనస్ 6y. ఓకే, ఇది కరెక్ట్ ఇప్పుడు. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఇందులో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ x² మైనస్ 3 times y plus 1 whole square is equal to, ఇక అక్కడ ప్లస్ 12 ఉంది కదా, అవతల సైడ్ వెళ్తే అది మైనస్ 12 అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీరే చెప్పండి, హైపర్బోలా అవ్వాలంటే కండిషన్ ఏంటి? హైపర్బోలా ఎలా ఉండాలి? x² బై మైనస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1 లాగా ఉండాలి. ఓకేనా? ఇలానే ఉండొచ్చు, లేకపోతే ఓకేనా, రైట్. సో టు గెట్ దిస్, ఇలా తెప్పించడానికి ఐ హ్యావ్ టు డివైడ్ విత్ -12 ఆన్ బోత్ సైడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? -12తో డివైడ్ చేయాలి. -12తో డివైడ్ చేస్తే ఐ విల్ గెట్ లైక్ దిస్, అండ్ ఐ విల్ గెట్ లైక్ దిస్, అండ్ ఐ విల్ గెట్ 1 ఆన్ దిస్. ఇది తీసేసి 1 అని రాసుకుంటా కుడివైపు. దట్ ఇది తీసేసిన. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి స్టాండర్డ్ ఈక్వేషన్తో, ఈజ్ ఇట్ సాటిస్ఫైయింగ్ ద స్టాండర్డ్ ఈక్వేషన్? ఇప్పుడు ఇది -3/12 అంటే ఇది ప్లస్గా మార్చుకుంటాను. 3/12ని 4 అని రాసుకుంటా, 4 times కట్ అయింది. సో ఐ కెన్ సే దిస్ ఈజ్ నౌ, ఐ కెన్ సే దిస్ ఈజ్, ఓకే ఇక్కడ రాస్తాను, x² బై √12 whole square with minus sign plus y plus 1 whole square by 2 square is equal to 1. ఓకేనా? యా, ఎస్. ఇప్పుడు దిస్ సీమ్స్ టు బి లైక్ ఏ, ఓకేనా? ఇప్పుడు ఇలా రాసావు కదా, ఇలా రాస్తే ఇది చూడ్డానికి నీకు హైపర్బోలా అనిపిస్తోంది, కానీ ఎక్సెంట్రిసిటీ కూడా ఆలోచించాలి నువ్వు, రైట్? యా, ఓకే. సో రైట్,
ఓకేనా? ఓకే సార్. రైట్. సో దెన్ ఎట్లా మన దగ్గర గ్రాఫింగ్ టూల్ ఉంది, నువ్వు గీసి చూడొచ్చు. ఓకేనా? కాకపోతే హైపర్బోలా అనేది కండిషన్ వాడు అక్కడ ఇవ్వలేదు కాబట్టి దెన్ మిగిలిన 3 ఆప్షన్స్ అయితే కరెక్ట్గా అని తెలిసింది కాబట్టి వీ హ్యావ్ సెలెక్టెడ్ ద అదర్ ఆప్షన్ విచ్ రిమైన్డ్. అర్థమైందా? ఓకేనా? రైట్. ఓకే సార్. రైట్. సరే. సో లెట్ us go to the question once more. సరే, ఇక్కడ హైపర్బోలా ఇవ్వలేదు కాబట్టి దెన్ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్ మోర్ అట్లా. రైట్. సరే, నెక్స్ట్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ నిన్న మనం చేసాము ఐ థింక్. ఓకేనా? ద నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ సచ్ దట్ దేర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 290 ఈజ్. ఓకే, ఏమంటున్నాడంటే నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ అన్నాడు అంటే ఏమన్నా 2 నెంబర్స్ తీసుకోవాలి, పక్క పక్కనే ఉండాలి. కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. సో వెంటనే ఉండే పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ తీసుకోవాలి. అంటే ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి x+2 అవుతుంది, లేకపోతే x-2 అవుతుంది. అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి x+2 అన్న అవ్వాలి, లేకపోతే x-2 అన్న అవ్వాలి. సో అలాంటి 2 నెంబర్లు తీసుకొని వాటిని స్క్వేర్ చేసి, ఓకేనా, కలిపితే అప్పుడు 290 వస్తుంది అని అడుగుతున్నాడు. అలా వచ్చే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్. లెట్ us go and check it. అంటే let us first take one paper. ఇక్కడ కొత్త ఫైల్ తీసుకుందాం, న్యూ, సేవ్ యాజ్, ఇది పెట్టుకొని సో ఇక్కడ రాస్తాను నేను. సపోజ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఆల్ఫా, దెన్ ద అదర్ నెంబర్ షుడ్ బి ఆల్ఫా -2. ఆల్ఫా ఈజ్ ఈవెన్ నెంబర్. మనకి ఏమన్నాడు? కాన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటిజర్స్ అన్నాడు, అది కూడా పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ అన్నాడు. సో ఆల్ఫా ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అనుకుందాం, పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్. ఓకేనా? దెన్ ఆల్ఫా -2 ఆర్ ఆల్ఫా +2 తీసుకోవాలి. సో లెట్ us టేక్ ఆల్ఫా +2. ఎందుకంటే నేను ఆల్ఫాని 2 అనుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఆల్ఫా -2 తీసుకుంటే 0 వచ్చింది. బట్ వాడేమన్నాడంటే పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ అన్నాడు. సో పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ అన్నాడు కాబట్టి ఎప్పుడూ కరెక్ట్ ఉండడానికి, కన్ఫ్యూజన్ లేకుండా, ఇఫ్ ఐ కన్సిడర్ వన్ ఆఫ్ నెంబర్ ఈజ్ ఆల్ఫా, ఐ విల్ కన్సిడర్ అదర్ నెంబర్ ఈజ్ ఆల్ఫా +2. ఓకేనా? సో దట్ వాడు ఇచ్చిన కండిషన్ ప్రతిసారి కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా +2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 290 అంటున్నాడు. ఇది సాధ్యమా? ఒకవేళ సాధ్యం అవుతే అలాంటి ఆల్ఫాలు ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఓకేనా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ చూసుకోండి. ఓకేనా? ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అంటే ఆల్ఫా స్క్వేర్ 2 ఆల్ఫా స్క్వేర్ వస్తుంది ప్లస్ 4 ఆల్ఫా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 290. సో ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 290 కదా, అది ఇటు సైడ్ తీసుకొస్తే -286 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ దాకా కరెక్టా? అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా మైనస్ 143 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఐ హ్యావ్ టు ఫైండ్ వెదర్ ఆల్ఫా ఈజ్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్. ఆల్ఫా ఈజ్ ఈవెన్ ఇంటిజర్ అని మనకు ముందే తెలుసు, ప్లీజ్ రిమెంబర్. సో అలాంటిది ఏదైనా ఉందా చెక్ చేయాలి. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, మనకి ఫార్ములా రాసుకుందాం, -b ± √b² అంటే 4 -4ac అంటే 4 × 143/2a. ఇక్కడ మనకి ఆల్ఫా ఈజ్ పాజిటివ్ అని తెలుసు కాబట్టి వాడు మనకి ఆల్రెడీ కండిషన్ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. ఓకేనా? పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్. సో ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్లో మైనస్ ఉన్నది తీసుకొని అవసరం లేదు, ఎందుకంటే మైనస్ ఉన్నది తీసుకున్నప్పుడు ఇది నెగిటివ్ నెంబర్,
ఇది కూడా నెగిటివ్ నెంబర్ అయిపోద్ది టోటల్గా. సో దట్ we need not consider. సో we will bother only about పాజిటివ్ థింగ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాజిటివ్ థింగ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు 4 × 143 ఉంది కదా, సో దట్ ఈజ్ 143 × 4 వేసుకుంటే మీరు 4 3 12, 4 4 16, ఇది ఒకటి కలిపితే 17, 4 1 4, ఇది ఒకటి కలిపితే 5, 572 ప్లస్ 4 ఉంది అంటే 576 వచ్చింది. ఓకే, 576. ఇప్పుడు మీకు 576/2 ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 576లో మనము 4ని కామన్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఓకే, లెట్ మీ డూ దిస్ వే. సారీ, ఇక్కడ ఇవన్నీ మల్టిప్లై చేయని అవసరం లేదు, డైరెక్ట్గా 4 కామన్ తీస్తా. 4 కామన్ తీస్తే నాకు -2 ± 2 టైమ్స్ √144 ఓకే /2. ఇక్కడ మల్టిప్లై చేయడం వల్ల టైం వేస్ట్, అట్లా చేయకండి. ఓకేనా? డైరెక్ట్గా 4 బయటికి తీస్తే ఇక్కడ 2 అయింది, ఇక్కడ 1 + 143 144 మిగిలింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడంతా చూస్తే అయితే ఇక్కడ -3 కూడా మనకు అవసరం లేదు అనుకున్నాం ఆల్రెడీ. సో పాజిటివ్ ఇదే తీసుకున్నప్పుడు ఇక్కడ 2 2 2 ఉన్నాయి కదా, నువ్వు 2 కామన్ తీసుకున్నప్పుడు అవన్నీ కట్ అయిపోతాయి. నీకేం మిగులుతుంది అంటే -1 ప్లస్ ఈ √144 మిగులుతుంది. √144 అంటే 12. సో ఇది ఎంత వచ్చింది? 11 వచ్చింది. కానీ 11 ఈవెన్ ఇంటీజర్ కాదు కదా, మనకు కావాల్సింది ఈవెన్ ఇంటీజర్, మనకు ఆడ్ ఇంటీజర్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదని, అంటే దెర్ ఈజ్ నో ఆల్ఫా విచ్ విల్ సాటిస్ఫై దిస్. కాబట్టి సాటిస్ఫై అయ్యే ఆల్ఫాల యొక్క టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. అంటే ఏ ఆల్ఫా కూడా దీన్ని సాటిస్ఫై చేయదు. కాబట్టి అలాంటి ఆల్ఫాలన్నిటి యొక్క టోటల్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పేర్స్ అన్నాడు కదా, అసలు అలాంటి పేర్సే లేవు. సో 0 పేర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అని అర్థం. 0 పేర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్, అందుకని 0 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? అంటే ఏ పేర్స్ కూడా లేవు. ఓకేనా? ఇట్లా మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కాస్త ఓపికగా. ఓకే, సో తర్వాత let us do one more problem. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. ఓకే, సో హౌ డు యూ గో అబౌట్ ఇట్? సో ఎనీ ఐడియా ఎలా చేయొచ్చు? We write x in the terms of y and find the restrictions on that. ఓకే, అంటే ఇప్పుడు f(x)ని y అందామా? Yes sir. సో f(x)ని y అన్నావు, బాగానే ఉంది. నెక్స్ట్ y = సమ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది రైట్ సైడ్లో. ఇప్పుడు ఏం చేద్దామంటావు? We can change that equation into x = some function of y. Okay. And then we find the restrictions on the function. Okay. Then we can find the range. ఓకే, చూద్దాం. సో మీరు ఒక ఐడియా ఇచ్చారు, నేను ఎలా చేస్తున్నా గమనిద్దాం. ఓకేనా? సో లెట్ మీ ఎక్స్పాండ్ దిస్. x/x² - 5x + 3. సో ఇక్కడ రాసుకుంటాను x/x² - 5x + 9. I think this is the given thing, right? దీని యొక్క రేంజ్ వ్యాప్తి కనుక్కోవాలి. ఓకే, సో మీరు చెప్పినట్టుగా రాసుకుంటే వైలో వచ్చింది. ఇప్పుడు ఎక్స్ని వైలోకి రాయాలి అంటే ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్. చూడండి, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ టర్మ్ కూడా ఉంది, ఇక్కడికి వస్తే క్రాస్ మల్టిప్లై అవుతుంది, రైట్? సో రైటింగ్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై అనేది కొంచెం స్క్వేర్ రూట్స్లలోకి వెళ్ళిపోద్ది, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది కదా. సో క్రాస్ మల్టిప్లై చేసి అవన్నీ చేసినప్పుడు ఎక్స్ వైలలోకి మారుస్తుంది, స్క్వేర్ రూట్లలోకి వెళ్తుంది, అప్పుడు డిఫరెన్షియేట్ అవన్నీ కూడా కొంచెం కష్టమే అవుతాయి. Rather than that, let us try to directly use the maxima minima and try to observe what is going to happen. Okay na? So if you think in that way, okay, so ఈ ఫంక్షన్ f(x) అన్నాం కదా, let us put as f'(x). f'(x) కనుక్కుందాం. f'(x) కనుక్కుంటే మనకి u/v రూల్ అప్లై చేద్దాం. u/v రూల్ అప్లై చేస్తే మనకి డినామినేటర్లో ఆ పెద్ద క్వాడ్రాటిక్ ఉంది, దాని స్క్వేర్ వస్తుంది. ఓకే, న్యూమరేటర్లో ఏమవుతుందంటే ఈ క్వాడ్రాటిక్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ అంటే ఏమవుతుంది? పైన పార్ట్ చూడండి. ఇప్పుడు
ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 9 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ 1 మైనస్ ఇప్పుడు ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ డినామినేటర్ పార్ట్ ఏదైతే ఉందో అది దీని డెరివేటివ్ రాసుకోవాలి. అంటే 2x మైనస్ 5 ఓకేనా. ఇది f డాష్ ఎక్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, జనరల్గా ఫస్ట్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకొని చేస్తాం ప్రాబ్లం. లెట్ us ట్రై టు డూ దట్. సో ఇప్పుడు దీన్ని కనుక మనము కింది పార్ట్ అలాగే ఉంచుతాను, కిందది మనం రాయము, పైనది రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x² అంటే మైనస్ x² వస్తుంది. తర్వాత ఇక్కడ మైనస్ 5x ఉంది, ఇక్కడ ఇది ప్లస్ 5x అవుతుంది గమనించు. సో అది కట్ అయిపోయినట్టే. తర్వాత ఇక్కడ ప్లస్ 9 ఉంది, ఇంకా అక్కడ సైడ్ కాన్స్టెంట్ ఏం లేదు. సో మనం ఫస్ట్ డెరివేటివ్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఈ పై భాగం 0 అవ్వాలి. పై భాగం 0 అవ్వాలి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 అని తెలిసిపోయింది. ఓకేనా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 దగ్గర ఇది మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉంటుందని తెలుసు. మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉంటుందని తెలుసు. ఇప్పుడు మనం సెకండ్ డెరివేటివ్ చేయొచ్చు, కానీ ఐ విల్ నాట్ డూ దట్ నౌ. ఓకేనా. డైరెక్ట్గా ఈ ప్లస్ 3 మైనస్ 3ని ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, ఏమవుతుంది చూద్దాం, తర్వాత సంగతి తర్వాత. సో ఇచ్చిన క్వశ్చన్లో ఈ ప్లస్ 3 మైనస్ 3ని పెడితే ఏమవుతుంది. సో ఎక్స్ దగ్గర 3 పెడతా, ఫస్ట్ ప్లస్ 3 పెడుతున్నా. సో ఇక్కడ 3² అంటే 9 మైనస్ 3 పెడితే 15 ప్లస్ 9. సో నాకు ఇప్పుడు ఇక్కడ దీని ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి. 3/3 1 వచ్చింది. సో 1 అనేది మ్యాక్సిమం వాల్యూనో మినిమం వాల్యూనో సంథింగ్, అది మ్యాక్సిమం మినిమం పక్కన పెడదాం, సంథింగ్ అయితే వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈసారి -3 పెడదాం. -3 పెడితే పైన -3 వచ్చింది, కింద x² అంటే మళ్ళీ 9, ఇక్కడ కింద 5 ఇంటూ -3 కదా, -5 ఉంది. సో 15 ప్లస్ 9. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఎంత వచ్చింది చూడండి ఒకసారి. -1/, ఇది 3, ఇది 5, ఇది 3.